You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఎలా ఉన్నాను? మా అత్తగారు చీర కట్టుకున్నాను ఇవాళ. యాక్చువల్లీ నా బట్టలు వాషింగ్కి వేసేసాను కాబట్టి ఈ చీర కట్టుకున్నాను. ఎలా ఉన్నాను అని మా హస్బెండ్ని అడిగితే అచ్చం మా అమ్మలాగే ఉన్నామన్నారు. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను పండగలకు రెడీ అయినా అచ్చం మా అమ్మలాగే ఉన్నావే అమ్మ అనేవాళ్ళు అనమాట. నేను నిజంగానే అంత ముసల్దాన్లాగా కనిపిస్తున్నానా అండి? యాక్చువల్లీ రీజన్ అది కాదు. అబ్బాయిలకు సంబంధించినంత వరకు అందం అంటే ముందు వాళ్ళ అమ్మ, తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అనేది ఈరోజు అర్థమైందనమాట. ఆఫ్టర్ మై సుత్తి, నా సుత్తి అని నేను ఒప్పేసుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ రెసిపీ ఒకటి పోస్ట్ చేయబోతున్నాను. ఇది ఆలరివి ట్రెడిషనల్ రెసిపీ అనమాట. పీర్ల పండగకు ఇలా చేస్తారనమాట. దీని పేరు కొత్తగానే ఉంటుంది, ఇది తయారు చేసే విధానం కొత్తగానే ఉంటుంది, దీని టేస్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. దీని టేస్ట్ నేను నిన్న చూసాను, ఎదురింటి పెద్దమ్మ తీసుకొచ్చేసింది. బాగుంది, ఇదేదో రెసిపీ పోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎలా తయారు చేయాలని అడిగాను. ఆవిడ తయారు చేసే విధానం ఒక్కొక్కటి చెప్తుంటే నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ తయారు చేసే విధానానికి దీనికి సంబంధమే లేదు. ఆ టేస్ట్కి అంటే అలా తయారు చేసి ఈ టేస్ట్ వస్తుందని ఎవరు అనుకోరనమాట. మీరు కూడా ఇప్పుడే చెప్తున్నానండి, నేను ఆల్రెడీ చూపిస్తున్నప్పుడే మీరు టేస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను అనుకోండి, అది అసలు అలా ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఈ వీడియో ఏంటంటే స్పెషల్గా నా లైఫ్ రిస్క్ చేసి మరీ పెడుతున్నాను. ఎందుకంటే ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను కదా, ఈ రెసిపీ చూసిన తర్వాత చాలామంది అలరి వాళ్ళు ఇంటికి వచ్చి కొడతారేమో అని భయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పీర్ల పండగకు స్పెషల్గా చేసే మాదిలి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా పొడి పొడిగా ముద్దలు కట్టడానికి కూడా వీలు లేనంతగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ దీంట్లోనే నెయ్యి వేసుకుని తినేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను చేసిన మాదిలి ఎలా ఉందంటే ఇలా ఉంది, ఇలా ఉంటలుగా వచ్చేసింది. యాక్చువల్లీ తప్పు ఎక్కడ జరిగిపోయిందంటే, మీకు తెలుసు కదా నేను ఏ స్వీట్ రెసిపీ కూడా షుగర్తో చేయనని, కానీ ఈ మాదిలి మాత్రం షుగర్తోనే చేస్తారు, బెల్లం వాడకూడదట. నాకు ఆ విషయం తెలియదు. నేను బెల్లంతో చేశాను. బెల్లంతో చేసినందుకు ఇలా ఉంటలుగా వచ్చేసింది అనమాట. సో అది సంగతి. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, దాని టేస్ట్ దీని టేస్ట్ రెండు బాగున్నాయి, కానీ రెండు ఒకలా లేవు. సో మీరైతే షుగర్తో ట్రై చేయండి, దయచేసి ఇలా బెల్లంతో ట్రై చేయకండి. ఆరోగ్యం కావాలి, రూపం అక్కర్లేదు అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఇప్పుడైతే రెసిపీ చూడబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా కోపం వచ్చిన వాళ్ళు తిట్టాలనుకుంటే అవి కూడా కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఈ గ్లాస్ చూసారా, ఇది ఏంటో తెలుసా? గోధుమ పిండి. మామూలుగా మనకు గోధుమ పిండితో చేసే స్వీట్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఈ స్వీట్ అసలు గోధుమ పిండితో చేసినట్టు కూడా ఉండదు. ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లో ఇంత ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న కొలత గ్లాస్ అనమాట. దీంట్లో పావు కప్పుకి సగం అనమాట. అంటే ఈ పావు కప్పులో సగం మొత్తానికైతే ఇంత నూనె కంపల్సరీ పడుతుంది. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీన్ని కాస్త అలా కలిపిన తర్వాత, జనరల్గా ఈ వేసిన నూనెతోనే మొత్తం పిండి అంతా తడవదు కాబట్టి మనం ఎలాగైనా నీళ్ళు వేసేసుకోవాలి. కడాయి నీళ్ళు కూడా దగ్గరగా రెడీగా పెట్టుకున్నాను. కొంచెంగా ఇది సేమ్ చపాతీ చేసుకునేటప్పుడు ఎలా తడుపుకుంటామో పిండి అలాగే తడుపుకోవాలి. మొత్తం చపాతీ ముద్దలా కలిపితే ఇలా అయిందనమాట. దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉండాలి. ఇంత బాగా కుక్ అవ్వాలన్నమాట. నేను ఇక్కడ కుక్ చేసి తెచ్చాను. ఇంత బాగా ఒత్తుకోవాలి. సో ఇది ఇలా అయిపోయింది కాబట్టి దీన్ని ఒక 5 నిమిషాలు దాన్ని నాననిస్తే మిగతా పనులు మనం స్టార్ట్ చేద్దాం. ఈ పిండి బాగా నానే వరకు దీన్ని ఒక 5 నిమిషాల పాటు బజ్జోనిద్దాం. ఆ గోధుమ పిండి నానేలోగా నేను బెల్లం దంచి పెట్టుకున్నాను అనమాట. ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను కదా, సో ఈ గ్లాస్ నిండా అయితే మీకు తీపి సరిపోతుంది. నేను కాస్త తీపి తక్కువ తింటా కాబట్టి కొంచెం వెలితిగా ఉంచానన్నమాట. యాక్చువల్లీ ఈ మాదిలికి షుగర్ అయితే బాగుంటుంది, కానీ మీకు తెలుసుగా దేవుడు దిగొచ్చి చెప్పినా నేను మాత్రం స్వీట్లలో బెల్లమే వేస్తాను, షుగర్ అస్సలు వాడను. ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. ఇది బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత దీన్ని 2 ముద్దలు చేసి చపాతీ చేసుకోవాలి. చపాతీ అంటే చపాతీ కాదు, పరాటా కంటే కొంచెం లావుగా రుద్దుకోవాలన్నమాట. స్వీట్లో ఇలా ఎప్పుడు చూసినారు? కొంపదీసి పొరపాటున మీరు చపాతీ రుద్ది దాన్ని పాకంలో వేస్తానను లేకపోతే ఇంకేదో అనుకునేరు. దీనికి పాకము పట్టనవసరం లేదు, ఇంకా పొయ్యి పెట్టనవసరం లేదు. సో మొత్తానికైతే ఫస్ట్ ఈ చపాతీ లావుగా రుద్దేసుకుందాం. మన చపాతీ లేదా పరోటా ఈ సైజు రావాలన్నమాట.
ఇంత మందంగా ఉండాలి. ఇంతకంటే మందంగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ నాకు పలచగా అలవాటైపోయి ఇలా తిక్కేసాను. దీన్ని డైరెక్ట్గా పెన్నం మీద వేసుకుని కాల్చుకోవాలన్నమాట. ఈ పెన్నం మీద వేసిన తర్వాత కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని పూర్తిగా పచ్చిగా లేకుండా అంత కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదో కాల్చుకున్నాం అని అనిపించుకోవడానికి కొంచెం కాలిస్తే సరిపోతుందన్నమాట. మరీ అంత చెప్పడం మర్చిపోయానండి, చపాతీలాగా చేసుకోమని చెప్పానని ఉప్పు గట్రా వేయకండి. దీంట్లో వేసుకునేటప్పుడు మనం నూనె కూడా వేసుకోకూడదు. చూసారా, ఆల్రెడీ నేను నూనె వేసిన దానికి పెన్నాన్ని కూడా అంటేసుకుంటుంది అనమాట. సో ఇలా తిప్పుకుంటూ ఎక్కడ పచ్చిగా లేకుండా కాల్చుకోవాలి. అంటే లోపల పచ్చిగా ఉంటుందనుకోండి, ఎందుకంటే మనం కాల్చేది లైట్గా కాల్చుకుంటున్నాం కదా, అందుకన్నమాట. ఇలా అలా కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు అనమాట. పక్కకు తీసేసుకుని నేను ఆల్రెడీ 2 చేశానని చెప్పాను కదా, అమ్మో కాలిపోతుంది. ఈ 2ది వేస్తే సరిపోతుంది. దేవత, ఈ మాదిలి ఓ మాదిరిగా లావైనట్లేదు. మన 2వ మాదిలి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను గ్యాస్ కట్టేస్తున్నాను. మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. చపాతీ ఎలా కాలిందో చూడలేదు కదా, ఇలా కాలాలన్నమాట. అంటే పైన ఒక లేయర్ కాలి కింద ఈ కలర్లో ఇలా ఉండాలన్నమాట. ఇలాగా 2 అలాగే కాలాయి. సో ఇప్పుడైతే వీటిని ముక్కలుగా చేసేసుకోవాలి. ఆశ్చర్యపోయారా, ఇలాగే ఉంటుంది. ఇలా ముక్కలుగా చేసిన తర్వాత ఇది ఇంకా మిగిలిపోయిందా, అమ్మో మర్చిపోయాను. ఇలా ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఇక్కడ పెద్ద పని ఏంటంటే మాదిలితో దీన్ని మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చేయడం. ఒకసారి గ్రైండ్ చేస్తే మన చపాతీ ఇలా అయిపోయిందన్నమాట. సో మెత్తగా పొడిగా అయితే అవ్వలేదు. చూసారా, ఇంకా ఈ ముక్కలు మిగిలిపోయినాయి. ఇది అంత ఈజీగా దారికొచ్చే రకం కాదు. ఒక 3-4 సార్లు దీన్ని గ్రైండ్ చేస్తే తప్ప మనకు మెత్తని పొడి రాదన్నమాట. బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మెత్తటి పొడిలాగా అయిపోయిందన్నమాట. ఇలా బాగా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బెల్లం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తని పౌడర్ లాగా అయిపోవాలండి. మీరు షుగర్ వేసుకుంటే షుగర్ పౌడర్ జస్ట్ అలా కలిపేసుకోవచ్చు, మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బెల్లం కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను. మనం పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయిందనమాట. యాక్చువల్లీ మామూలుగా షుగర్తో చేస్తే ఇలా రాదు, చాలా పొడిగా వస్తుందన్నమాట. చాలా పొడిగా, అంటే మీరు లడ్డు కట్టుకోవడానికి అస్సలు పనికిరాదు. సో ఇక్కడ చివరి స్టెప్ ఏంటంటే, నేను ఆల్రెడీ కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. ఈ తురిమి పెట్టుకున్న కొబ్బరిని దీంట్లో కలిపేస్తున్నాను అనమాట. కొబ్బరి ఎంతైనా మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు అండి, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కలిపేస్తే ఇంకా మన మాదిలి అనేది రెడీ అయిపోయింది. మామూలుగా అయితే ఇక్కడ హాలహరివిలో ఇలాగే తినేస్తారనమాట మాదిలిని. కాకపోతే బెల్లంతో చేశాను కాబట్టి ఇది ఉండలు కట్టుకోవడానికి కూడా వస్తుందన్న అభిప్రాయంతో నేను ఇలా చేశాను. నాకు 2 పోల్చుకుంటే, అంటే షుగర్తో చేసిన మాదిలి ఇంకా ఈ బెల్లంతో చేసిన మాదిలి పోల్చుకుంటే 2 బాగున్నాయండి. కాకపోతే రెండిట్లోనూ కొంచెం తేడా అయితే కనిపించింది నాకు. ఇలా ఈ లడ్డు తినేటప్పుడు మీరు కాస్త నెయ్యి వేసుకుంటే, ఇలాచీ అండి, అస్సలు మర్చిపోయాను, ఇలాచీ నా దగ్గర అవైలబుల్లో లేదు, కానీ ఇలాచీ వేసుకుంటే అసలు దీని టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీకి ఒక 5 పలుకుల దాకా సరిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ చేసి చూపిస్తాను ఎన్ని అయ్యాయో. మన మాదిలి లడ్డూలు రెడీ అయిపోయాయి అనమాట. యాక్చువల్లీ మాదిలి ఎప్పుడో రెడీ అయిపోయింది, నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను అంతే ప్రాసెస్ని. చూసారా ఎంత బాగున్నాయో, 7 మాదిలీలు అయ్యాయి అనమాట. 7 మాదిలి లడ్డూలు అయిపోయాయి అన్నమాట. సో మీరు కూడా ఇవి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేస్తే చాలా సంతోషపడతా. మై డియర్ ఆల్ ఆర్ వి సబ్స్క్రైబర్స్, ప్లీజ్ నన్ను తిట్టుకోకండి, దీన్ని కొంచెం మోడిఫై చేసేసానని. అంటే మనం కొంచెం ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ఈ మాదిలిని కాస్త మాదిలి లడ్డు చేశానన్నమాట. సో ఇవి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ హాలరివిలో ఎవరైనా హర్ట్ అయిన వాళ్ళు తిట్టేలా ఉంటే అవి కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.